హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చెప్పబోయే టాపిక్ హైడ్రా ఫేషియల్ అండి. చాలా వరకు చాలామందికి ఐడియా లేదు. ఇన్స్టాగ్రామ్స్లో వీళ్ళల్లో ప్రతి ఒక్కరు చెప్పేదే నిజం అనుకుంటారు. బట్ వాళ్ళనైతే మేము అవమానించాలని కాదండి. హైడ్రా ఫేషియల్ యొక్క యూజ్ ఏమంటే మన స్కిన్ రిజువేషన్ అవ్వడం అండి. దీంతోనే పూర్తిగా ప్రాబ్లం క్యూర్ అవుతాయి అనేది రాంగ్ అండి. బట్ స్కిన్ చాలా బాగుంటుంది, టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్కిన్ ఫ్రెష్ ఫీలింగ్ అవుతుంది. ఆన్ ది స్పాట్ రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ చూడొచ్చు, ఇవన్నీ ఉంటాయండి. చాలామంది ఏం చేస్తుంటారంటే రీల్స్ చూసి ఇన్స్టాగ్రామ్స్ చూసేసి దీని ద్వారా ఇలా అయిపోతుందా అని. కానీ ప్రతి స్కిన్ టోన్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది సజెస్టబుల్గా ఉంటుందండి. ఆ ట్రీట్మెంట్ మీరు చేయించుకుంటేనే ఏదైనా రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇంకొకటి అండి, చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే ఒక ఫేషియల్స్ కానీ ఒక ట్రీట్మెంట్ కానీ చేసేసి వదిలేస్తుంటారు. దాని తగ్గ మంచి ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేయాలండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన బాడీలో కరెక్ట్గా విటమిన్స్ అనేవి ఉండాలి. సో కానీ అవన్నీ ఉంటే మీ దగ్గర ఏంటికి రావాలండి, అవసరం లేదు కదా అని అనుకోవచ్చు. కానీ ఒక ట్రీట్మెంట్ కానీ ఒక ఫేషియల్ కానీలే ఒక హైడ్రాస్ ఫేషియల్స్ కానీలే ప్రతిదీ చేంజ్ చేసుకున్న ముందు మన బాడీలో ఒక బ్లడ్ లెవెల్స్, వాటర్ లెవెల్స్ అండ్ మైండ్ పీస్ఫుల్టీ ఇవన్నీ ఉంటేనే మంచి ఎక్స్పెక్టేషన్ రిజల్ట్ 100కి తెచ్చుకోవచ్చు అండి. సో మన బాడీలో విటమిన్స్ మినరల్స్ లేకోకుండా ఓన్లీ ట్రీట్మెంట్స్ తీసుకొని ఏమీ ప్రోడక్ట్స్ యూజ్ కూడా చేయకుండా ఉంటారండి. అలాంటి వాళ్ళకి మనం ఎక్స్పెక్టేషన్ రిజల్ట్ని ఇవ్వలేము. సో కొంతమంది అంటూ ఉంటారు, మేము ఇది చేయించుకున్నాము మాకు రిజల్ట్ రాలేదు అంటే వాళ్ళ బాడీ వాతావరణం కూడా వన్ ఆఫ్ ది పాయింట్ అండి. ఆ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మన బాడీలో కూడా మంచి విటమిన్ ఫుడ్ అనేది ఉండాలి అనేసి నా ఇది.